కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% డీఏ పెంపు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% డీఏ పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులకు ప్రతి ఏటా 2 పర్యాయాలు డీఏలను పెంచుతుంది. ద్రవ్యోల్బణ తీరుతెన్నుల ఆధారంగా 7వ వేతన కమిషన్ సిఫారసులను అనుసరించి ఈ డీఏ పెంపు ఉంటుంది. జూలై నుంచే ఈ డీఏ ఉద్యోగుల జీతాలకు తోడవుతుంది. అయితే తుది ప్రకటన వెలువడాల్సి ఉంది. పారిశ్రామిక కార్మికులకు అన్వయించే అఖిల భారత వినియోగ రంగ ధరల సూచి మే నెలలో 0.5 పాయింట్లు పెరిగి 144కు చేరింది. 3 నెలలుగా సూచి పెరుగుతూనే ఉంది. మార్చిలో 143, ఏప్రిల్లో 143.5, మే నెలలో 144 పాయింట్లుగా నమోదైంది. జూన్లో అయితే ఏకంగా 144.5 పాయింట్లకు చేరింది. 12 నెలల సగటు కూడా 144.17 పాయింట్లుగా ఉంది. 7వ వేతన కమిషన్ నిబంధనలను అనుసరించి డీఏ రేటు ప్రస్తుతం 58.85%గా ఉంటుంది. ప్రభుత్వం ఈ సంఖ్యను 59%గా సవరించే అవకాశం ఉంది. వీటన్నింటి దృష్ట్యా చూస్తే ఈ ఏడాది జూలై నుంచి డీఏను కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు 3 నుంచి 4% మేర పెంచుతుందని అంచనా. ప్రస్తుతం ఉద్యోగులకు 55% డీఏ ఉంది.